రోమాపత్రిక 16వ అధ్యాయము మొదటి నుండి 2 వచనాలు చదువుకుందాం. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. రోమేలకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఎవరు రాశారో మనకందరికీ తెలుసు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈ 16వ అధ్యాయము ఇది ముగింపు అధ్యాయం. 16 అధ్యాయాలు ఈ రోమా పత్రికలో ఉన్నాయి. ఈ 16వ అధ్యాయము ముగింపు అధ్యాయము మాత్రమే కాకుండా దీనికి భక్తులు మరొక పేరు కూడా పెట్టారు. ఏమిటంటే ఆ పేరు వందన సమర్పణ అధ్యాయం. ఎక్కువ ఇందులో ఏం కనబడతాయంటే అనేకులకు దైవజనుడు వందనాలు సమర్పిస్తున్నాడు. చివరి అధ్యాయం కనుక అందరికీ వందనములు తెలియజేస్తున్నాడు, వందనాలు సమర్పించుకుంటున్నాడు. తన ద్వారా రక్షించబడిన వారికి, తాను సంఘములో బోధించిన వారికి, తనకు అనుకూలమైన వారికి, తనకు పరిచర్య చేసిన వారికి, తనకు అతి సన్నిహితంగా ఉన్న వారికి కూడా అందరికీ ఏం చెప్తున్నాడో వందన సమర్పణ చేస్తున్నాడు. ప్రభునందు విశ్వసించిన మనము ఈ వందనాలు చెప్పుకోవడము ఎంతైనా మంచిది. చాలామంది వందనాలు చెప్పడానికి కొంత ఇష్టపడరు. ఎవరికి చెప్పాలనో వారికే చెప్తారు, అందరికీ చెప్పరు. అయితే ఈరోజు మనము నేర్చుకునే పాఠం లేక దైవవాక్యం ద్వారా తెలుసుకునేటువంటి సంగతులను బట్టి చూస్తే ఈమెను అనగా ఈ పీబేని దైవజనుడు ఎంతగా ఈమెను గూర్చి రోమా పట్టణంలో లేక రోమా పట్టణంలో ఉన్న సంఘస్థులతో ఆమెను బట్టి ఎంతగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం మొదటి వచనంలో ఏం చదువుకున్నాము? కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే. ఈమె ఒక విశ్వాసురాలు, సర్వసాధారణమైన విశ్వాసురాలు. ఏదో గొప్పింటి అమ్మాయి కాదు, సర్వసాధారణమైన విశ్వాసురాలు. ఈమె వృత్తిపరంగా వ్యాపారము చేసుకునేదట. పండితుల యొక్క ఆలోచన లేక వారి యొక్క వ్యాఖ్యానంలో మనము గమనించినప్పుడు ఈమె ఒక వ్యాపారస్తురాలు. అయితే ఈమెను గురించి 2 వచనాలు ప్రత్యేకంగా మొదటిలోనే దైవజనుడు రాస్తున్నాడు. మొదట్లోనే 16వ అధ్యాయము మొదటి వచనం నుండి 2 వచనాలు ఆమెకు కేటాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ 2 వచనాలలో ఈ 6 లైన్లలో ఆమె యొక్క విశ్వాసము, ఆమె పరిశుద్ధత, ఆమె పరిచర్య, ఆమె దాతృత్వ విధానము, దేవుని కొరకు ఆమె పడినటువంటి ఆ పరిచర్యలో, ప్రయాసలో, ఆమె భక్తి జీవితం అంతయు కూడా ఈ 6 లైన్లలో క్లుప్తంగా దైవజనుడు రాస్తున్నాడు. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే. ఈ పత్రిక వాస్తవానికి కొరింథీ పట్టణంలో పౌలు ఉన్నాడు. కెంక్రేలో సంఘ పరిచారకురాలు ఎవరు? ఈ పీబే. అయితే ఈమె వ్యాపార నిమిత్తము కెంక్రేలో నుండి కొరింథీకి, కొరింథీలో నుండి రోమాకు ఇలాగూ
ప్రయాణం చేస్తూ ఆమె ఉంటుందట, వ్యాపారస్తురాలు గనుక. అలాగుననే ఈ అపోస్తలుడైన పౌలు కెంక్రేలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబేని, ఆమె విశ్వాసాన్ని, ఆమె పరిశుద్ధతను, ఆమె పరిచర్యను, ఆమె భక్తిని, ఆమె దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బాగా ఎరిగినవాడు ఎవరు? దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు. మరి ఈ పత్రికను ఈ ఫీబే కొరింథీ పట్టణం నుండి రోమాకు మోసుకొని పోయి రోమాలో ఉన్న సంఘానికి ఈ పత్రికను అప్పగించింది. సర్వసాధారణమైనటువంటి విశ్వాసురాలు. ఆమెకు ఎంత బాధ్యతను దైవజనుడు పౌలు అప్పగించాడో చూడండి. మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో 2వ లైన్లో ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకోండి అని వారికి చెప్తున్నాడు. ఈ ఫీబే అను సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకోండి. ఆమె పేదరాలే, ఆమె సామాన్య విశ్వాసురాలే, అయినను ఆమెను ఎలా చేర్చుకోమంటున్నాడట గమనించండి. అక్కడనే వాక్యము, సహోదరి అని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకునుడి. వాస్తవానికి మనం ఏమై ఉన్నామంటే, ఎందుకు పనికిరాని వారమైన మనలను ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమించి క్రీస్తునందు పరిశుద్ధులుగా ఉండుటకు మనలను పిలిచాడు కదా. మనల్ని ఎందుకు పిలిచాడు ఆయన? మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అని ఒకసారి మనము ఆలోచన చేస్తే, మనం ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారు? అటువంటి మనలను ఎందుకు పిలిచాడు? ప్రభువైన యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డా. అలాగుననే ఈ సహోదరి కూడా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నాట నుండి పరిశుద్ధతలో ఏమాత్రమును దేవునికి వ్యతిరేకమైన స్వభావము కానీ, సంఘానికి వ్యతిరేకమైన స్వభావము కానీ తన ఆత్మీయ జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తుకు లేక దేవునికి ఏమాత్రమును ఆ వ్యతిరేక స్వభావము లేకుండా పరిశుద్ధులకు తగినట్లుగా జీవించింది. అందుకే ఈమెను బట్టి ఏమంటున్నాడంటే, మన సహోదరి అంటే ఆత్మ బంధుత్వం. శరీర బంధుత్వం వేరువేరుగా ఉండొచ్చు, కానీ మనందరము ప్రభువైన యేసు క్రీస్తులో మనము రక్త సంబంధులము, ఆత్మీయ బంధువులము, బంధుత్వం కలిగిన వారు. మనమందరము సహోదరులము, సహోదరులము. ఎలా? ప్రభువైన యేసు క్రీస్తును బట్టి, ఆయనను బట్టి, ఆయన దైవత్వమును బట్టి మనమందరము ఆత్మ సంబంధమైన బంధుత్వము కలిగిన వారము అని మనము గ్రహించాలి. ఇక్కడ పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకోండి. రోమా సంఘానికి పత్రిక తీసుకొని వెళ్ళినటువంటి ఈ ఫీబేను ఎలా చేర్చుకోవాలట? సహోదరి అని మొదట, తర్వాత పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకోండి. ఆమెను వెల్కమ్ చెప్పడంలో, ఆమెను దగ్గరికి తీసుకోవడంలో, ఆమెను పరామర్శించడంలో, ఆమెను ప్రేమించడంలో, ఆమెకు ఉన్నటువంటి అవసరత ఏమిటో, అక్కరేమిటో, ఇలాగూ సమస్తములో ఆమెను ఎలా చేర్చుకోవాలట? పరిశుద్ధురాలుగా ఆమెను చేర్చుకోమంటున్నాడు. రెండవ వచనంలో, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. రోమాలో ఉన్న సంఘానికి ఆమెకి ఏమైనా అవసరం ఉంటే ఆమె అవసరతలను మీరు ఎరిగి ఆమెకు సహాయము చేయమని సిఫారసు చేస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఆమెలో ఉన్నటువంటి
ప్రత్యేకమైన దైవిక లక్షణాల్లో 3 లక్షణాలను మనము చూస్తాం. ఆమె పరిశుద్ధురాలు లేక పరిశుద్ధత కలిగినటువంటి సహోదరిగా కనబడతా ఉంది. రెండోది, ఆమె సంఘ పరిచారకురాలుగా కనబడతా ఉంది. సంఘ పరిచారకురాలుగా కనబడతా ఉంది. ఆమె మూడోది ఎలా కనబడుతుందట? ఆమె మూడోది మనము గమనించినప్పుడు ఆమె అనేకులకు సహాయురాలై ఉండెను. 2వ వచనం చివరి లైన్లో ఆమె అనేకులకు ఎలా ఉందట? సహాయురాలు. ఈ పీబేలో ఉన్న ఎన్ని మంచి లక్షణాలను దైవజనుడు తెలియజేస్తున్నాడు. మనము రాత్రి గమనించినప్పుడైతే కెంకిరేలో ఉన్న సంఘ పరిచారకురాలకు పీబే, సంఘ పరిచారకురాలు, సంఘములో పరిచర్యలో బాధ్యత కలిగి విజ్ఞాపనలో భారము కలిగి పరిచర్యలో బాధ్యత కలిగి, ఇది దైవ సేవ, దైవ పరిచర్య అని ఎంతో తన ఆత్మలో నిశ్చయించుకొని ఆమె పరిచర్య చేసిందట. నిజానికి ఇలాంటి పరిచారకురాళ్ళు నేడు సంఘాలలో ఉన్నారా అని సంఘాలు మరోసారి పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యము రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. ఈమె గొప్ప పరిచారకురాలు. పరిశుద్ధ గ్రంథములో 6 లైన్లు 2 వచనాలు ఈమె జీవితాన్ని, ఈమె దైవభక్తిని, ఈమె పరిచర్యను, ఈమె పరిశుద్ధతను, ఈమె అనేకులకు సహాయకురాలై ఉండెను అంటే ఈమె భక్తిలో సంపూర్ణటువంటి భక్తికి దగ్గరగా వచ్చేసింది. సంపూర్ణమైన భక్తికి చాలా దగ్గరకు వచ్చేసింది కదా. ఈమెలో ఏ లోపము లేదు, సరిచేసుకోవాలనడానికి మరేదీ లేదు. దైవభక్తి విషయంలో సమస్తమును ఎరిగినది, సమస్తమును అనుసరిస్తూ ఉన్నది. యాకోబు అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనక వినిన దాని ప్రకారము చెయ్యివారై ఉండవలెను. అంటే నేటి దినాల్లో వాక్యము శ్రద్ధగా వింటున్నాము కానీ వినిన దాని ప్రకారము చేయడము లేదని దేవుని వాక్యము సెలవిస్తారు. అయితే ఈ పిబే ఎంత చక్కటి సంఘ పరిచారకురాలో చూడండి. చక్కటి సంఘ పరిచారకురాలు. ఆమె అనేకులకు సహాయురాలై ఉండెను. ఆమె నాకు కూడా సహాయురాలై ఉండెను. అంటే దైవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుకే ఆమె సహాయము చేసిందట. సహాయం. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆ గ్రామము ఆ పట్టణము తిరుగుచు తన భక్తిలో ఏమాత్రమును భక్తిహీనత లేకుండా భక్తిని కాపాడుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ సంఘములో సాక్ష్యము కలిగి ఇంకా పరిచర్యలో విస్తారంగా శ్రమించి అనేకులకు తాను కష్టార్జితాన్ని తాను సంపాదించిన సంపాదనలో అనేకులకు సహాయము చేయడానికి కూడా ఆమె పరిపూర్ణురాలైంది. అన్ని విషయాల్లో పరిశుద్ధతలో పరిపూర్ణురాలైంది. అందరిలో సహోదర సహోదరులలో పరమార్శించేములో పరిపూర్ణురాలైపోయింది. అనేకులకు తన చెయ్యి చాపు విషయంలో పరిపూర్ణురాలైపోయింది. దైవ చిత్తానుసారమైనటువంటి వాక్యంలో ఆమె ఎలా ఉందట? పరిపూర్ణురాలైపోయింది. మరి అట్లయితే ఈ రాత్రి ఈమెలో ఉండి మనము నేర్చుకోవలసినటువంటి ఏమిటి? ఈమె కెంక్రే సంఘములో మంచి పరిచారకురాలు.
మంచి పరిచారకురాలు. నేటి దినాల్లో చేస్తున్నటువంటి పరిచర్య, ఆమె చేసిన పరిచర్య మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చేసిన పరిచర్య కేవలము దేవుని కొరకు. తాను ఎప్పుడైతే ప్రభువును నమ్మి విశ్వసించిందో, ఆయన రక్తము చేత తన పాపములు కడుగుకొని తీసివేసుకొని ఎప్పుడైతే ప్రభువు కొరకు జీవించడము ప్రారంభించిందో నాటి నుండి దైవజనుడు పౌలు ఒక చోట తెలియజేసినట్లుగా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్న రీతిగా ఆమె చేసినటువంటి పరిచర్య, ఆమె చూపినటువంటి విశ్వాసం, అసలు ఆమె చేతికి దైవజనుడు పత్రిక ఇచ్చి పంపాడంటే ఎంత నమ్మకస్తురాలు. ఈ మాట కూడా మనము ఆమెను గురించి చెప్పుకోవాల్సిందే. నమ్మకస్తురాలే కదా ఆమెను ఆ పత్రిక ఇచ్చి రోమపట్టణానికి వెళ్ళి సంఘములో ఈ పత్రిక జాగ్రత్తగా చేర్చమ్మా అని చెప్పినప్పుడు ఎంతో జాగ్రత్తగా దైవజనుని యొక్క సందేశము, దైవ సందేశము, పత్రిక, సంఘాలలో కావలసినటువంటి బోధ, వాక్యము, నడవలసిన విధానము, మాట్లాడవలసిన విధానము, సంఘములో జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ఉండాలనో విషయాలు, అనేకమైనటువంటి దైవికమైన సత్యాలన్నింటినీ గుప్తము చేసి రక్షణ, మారుమనసు, పాపి ఏ విధంగా రక్షించబడతారన్న సంగతులన్నీ కూడా ఆయన కష్టించి రాచి నమ్మకస్తురాలు చేతికి ఇచ్చినప్పుడు ఆ నమ్మకస్తురాలు నమ్మకంగా రోమా పట్టణానికి పత్రికను చేర్చి ఆ పత్రికను వారందరూ కూడా చదివి ఆనందపడ్డారు. అక్కడ మనము ఒక మాట గమనించవచ్చు. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల అన్నాడు, సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలు. చూసారా, ఈ పదం వాడారంటే అనేకులకు నాకు సహాయురాలు. ఇంతటి ఆమెను గూర్చినటువంటి మాటలు ఎంతో మనము గ్రహించవలసినవి. ఒక మాట చూద్దాం, చూడండి. పేతురు ఏమంటున్నాడో దైవ గ్రంథంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 ఒక మాట మనం చూడొచ్చు. 1:16 మొదటి అధ్యాయము 16వ వచనంలో, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ మనము మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, సంఘములో చేర్చబడిన సహోదరుగా లేక సహోదరుడుగా పిలువబడుచు ఉన్న పరిశుద్ధులుగా అనే పేరు కలిగి ఉన్నటువంటి మనకు ఒక లక్షణం ఉండకూడదట. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వపు మీకుండిన ఆజ్ఞలు, అజ్ఞాన దశలో ఉండినటువంటి, అంటే నమ్మకముందు మనకు ఏవైతే ఆశలున్నాయో, ఏవైతే కోరికలున్నాయో, ఏవైతే దుర్లాభ అపేక్షలు కలిగి మనం ఉన్నామో అవి అనుసరించకూడదట. మీ పూర్వపు అజ్ఞాన దశలో, ప్రభు నమ్మకం ముందు మనము అజ్ఞాన దశలో, పూర్వం మీరు చీకటై ఉంటిరి అనే మాట వాక్యంలో ఉంటుంది. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు సాతాను గుడ్డితనము కలుగజేసిన రీతిగా మనం పూర్వం ఎలా ఉన్నాము? అజ్ఞాన దశ. అజ్ఞాన దశ అంటే దేవుడెవరో, దైవం ఎవరో మనకు తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాట ఉంది. చెప్పాడు, ఆయన సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని అనే మాటలు అక్కడ ఉంటాయి. అందరూ అంతటా అనే మాట కనపడుతుంది. అందరూ అంతటా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. ఇలాగ మనం పూర్వం ఎలా ఉన్నామట, అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక. సంఘములో అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అంటే ప్రభువును నమ్మకమునకు మనకుండిన ఆశలు, కోరికలు, అలవాట్లు, శరీర సంబంధమైన కార్యాలు ఇవేవి కూడా మనలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నవా, నీవు పరిశుద్ధురాలువు కాదు, నీవు పరిశుద్ధుడివి కాదు, నీవు సహోదరుడవు కాదు, నీవు సహోదరివి కాదు. నీవు సంఘములో పరిచర్య చేయడానికి, సంఘములో ఏ పరిచర్య కూడా అర్హురాలువు కాదు. ఒకవేళ నీ మనసుకు లేక నీ ఇష్టానికి నీవు చేసుకోవాల్సిందే కానీ అది ప్రభువుకు ప్రీతికరమైనది కానే కాదు. మొదట సహోదరుడుగా పిలువబడాలంటే, ప్రభువును నమ్ముకున్నాం వాస్తవమే, సహోదరుడు సహోదరి ఆత్మ సంబంధమైన బంధములోనికి మొదట రావాలి. వచ్చిన మీదట తదుపరి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ప్రభువును నిత్యము మనం మహిమపరిచినప్పుడే, ఆయన ఘనపరిచినప్పుడే, ఆయన చెప్పింది చేసినప్పుడే, ఆయన చేయమన్నది చేసినప్పుడే మనము పరిశుద్ధులము. లేకపోతే మనం పరిశుద్ధులము కానే కాదు, సహోదరులము కానే కాదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఈ లోకములో ఇంకా వయస్సు పైబడుతున్న ఆ సంఘములో అనేక సంవత్సరాలు మనము ప్రభువును సేవిస్తూ, పూజిస్తూ, మహింపరుస్తూ ఉన్నాము. కానీ మన అంతరాత్మ ఎక్కడుంది? ఆయనకు దూరంగా ఉంది. ప్రభువు మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు, మీరు నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారే కానీ మీ ఆత్మ ఎక్కడుందంట? దూరంగా ఉంది. కేవలం మనుషులు పెదవులతో ఆరాధన చేస్తున్నాము కానీ మన హృదయాలన్నీ ప్రభువుకు ఎలా ఉన్నాయట? దూరంగా. ఎలా దూరంగా ఎందుకున్నాయి? మనలో ఉన్నటువంటి పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు, అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబములు చంపివేయబడలేదు గనుక మనము దూరంగా ఉన్నాం. అంతే. ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఉంటాయో మనము పరిశుద్ధులము కాదు, సహోదరులము కాదు, పరిచర్య చేయడానికి ఏమాత్రము అర్హులము కాదు అని మనకు మనమే విమర్శించుకుంటే తీర్పు పొందక పోతాం. విమర్శించుకొనకుండా, సరిచేసుకొనకుండా, సరిదిద్దుకొనకుండా అక్రమము విత్తి ఏం కోస్తారట? అక్రమాన్ని ఎత్తితే ఏం కోస్తాం? వాక్యములో ఒక చోట ఉంది, అక్రమమును విత్తి మరణమును కోయుదుము. ఆ మరణం ఏమిటంటే అగ్నిగుండం. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను విసర్జించి అనే మాట, ఈ మాట మనకు హెచ్చరికగా ఉంది. ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్నాడు ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి అనే మాట చూస్తాం. పరిశుద్ధులై సమస్త ప్రవర్తన సమస్త ప్రవర్తన అంటే సమస్త ప్రవర్తన. ఇంకా దానికి మనకు ఇంకేం లేదు. మనకి ఏమేమి అవసరమో, మనం దినచర్యలో ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, ఏమి తినాలనుకుంటున్నామో, ఏమి త్రాగాలనుకుంటున్నామో, ప్రతి దానిలో దైవ వ్యతిరేక స్వభావం ఏమైనా ఉన్నదా?
తినడానికి కూడానా అంటారేమో, కానీ కొంతమంది దేవుని వాక్యంలో ఉంది, వారి కడుపే వారికి దేవుడై ఉన్నాడు. తినడమే తినడమే ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు తిని 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 లాస్ట్కి ఏమవుతుంది, కడుపు ఉబ్బిపోతుంది, కడుపు ముందుకు వస్తుంది. దండిగా తింటామంటే కడుపు ముందుకు వచ్చేస్తుంది. తినడం కూడా ఎన్ని గంటలకు ఎంత ఆహారము జీర్ణం అవుతుంది అనేది మనకు తెలుసు. అత్యాశ. ఉదాహరణకు బయట మనము కొన్ని జంతువులను చూస్తూ ఉంటాం, ఎక్కువ తిని ఏం చేస్తుంటాయి, ఎక్కి పడేస్తుంటాయి. కడుపు పట్టనంతగా తింటే అది ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది, ఊపిరాడదు. ఒక చోట వారి కడుపే వారికి దేవుడై ఉన్నాడు. కొంతమంది కడుపు కోసమే, కడుపు నిండితే దేవుడా నువ్వు ఉన్నావు, ఎలితైతే నువ్వు లేవు దేవుడా అనే రకంలో మానవులు ఉన్నారు. అయితే ఈ రాత్రిపూట మనము వాక్యాన్ని గమనిస్తుండగా ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఈ పిబే ప్రభువును పరిపూర్ణంగా ఎరిగి ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతులు, ఆ సత్యాలన్నీ కూడా ఆమె తేటగా గ్రహించినట్లుగా మనము దేవుని వాక్యం ద్వారా గమనిస్తున్నాం. ఇక్కడ మరో మాట మనము గమనించినప్పుడు తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, 4:4. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:4లో ఒక మాట ఉంటుంది. 4:4 మొదటి పత్రిక 4:4లో మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటేనే దేవుని చిత్తము. ఇక్కడ మనము గమనించాలి, మీలో ప్రతివాడును, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమై ఉన్నది, తన ఘటమును ఎట్లు ఘటమును, మంటి ఘటమును, దీన్ని కాపాడుకునే బాధ్యత మనదే గనుక, దీన్ని కాపాడుకునే బాధ్యత మనదే గనుక అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఒకవేళ అది ఎరగాలంటే, తెలుసుకోవాలంటే వాక్యం వినాలి. ఇంట్లో కూర్చుంటే రాదు, బయట కూర్చుంటే రాదు, సినిమా హాల్లో కూర్చుంటే కాదు, లేక ఎక్కడక్కడ బజార్లో తిరిగితే ఈ ఘటాన్ని కాపాడుకునే సూక్తులు లేక వాక్యోపదేశాలు ఎలా తెలుస్తాయి? మనము బైబిల్ స్టడీకి క్రమంగా రాకపోతే, విజ్ఞాపనకు క్రమంగా రాకపోతే ప్రార్థన ఎలా చేస్తాం? బైబిల్ స్టడీ క్రమంగా రాకపోతే వాక్యం ఎలా తెలుసుకుంటాం? ఆదివారము ఆరాధనకు రాకపోతే, ప్రభువును ఆరాధించకపోతే మరి ప్రభువుకు నువ్వు ఎలా తెలుస్తావు? నీకు తెలియాల్సిందే యేసు ప్రభు అని. ఆయన దగ్గరకు వచ్చి ఆయన పంపిన పరిశుద్ధాత్ముని యొక్క నియంత్రణలో ఉండి వారమంతా భక్తిని కాపాడుకొని, విశ్వాసమును కాపాడుకొని, ఆ శనివారం వచ్చి తమ దేహాన్ని ప్రక్షాళన చేసుకొని వాక్యం అనే జలముతో కడుక్కొని శుభ్రపరుచుకొని పెందలకండనే లేచి ప్రార్థించి ఆయనను ఆరాధించి ఉదయకాలమున సమయానికంటే ముందొచ్చి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి సందేశాన్ని విని ఆరాధించి ఆమేన్ చెప్పి రొట్టె రసపాత్రలో పాలు పొందితే ప్రభువుని ఆరాధన ఆఘ్రానించి మహిమ పొందుతాడు. ఇవన్నీ చేయకుండా ప్రభువు ఎలా మహిమ పొందుతాడు?
మన ద్వారా ప్రభు మహిమ పొందాలి. ఆనాడు నోవహు పవిత్రమైనటువంటి కొన్ని పక్షులన్నీ తీసుకొని వచ్చి బలిపీఠం కట్టి వధించినప్పుడు, బలి అర్పించినప్పుడు అది ఇంపైన సువాసనగా ఆగ్రానించి ఒక వాగ్దానం చేశాడు. ఏమని చెప్పండి? ఒకటి వాగ్దానం చేసినాడు. ఆ ఇంపైన బలి ఆగ్రానించి ఏమని వాగ్దానం చేసినాడు? ఇక మీదట ఎన్నటికీ నీ జలప్రళయము రాకుండా మేఘంలో ఇంద్రధనస్సును నేను ఉంచుతాను. చిన్న మోడం రాగానే ఈ రంగురంగుల వల్ల ఇంద్రధనుసు పడుతుంది. అది దేవుడు సూచన. దాన్ని చూస్తాడు, వర్షాన్ని కొద్దిపాటిగా కురిపిస్తాడు. ఇలాగ మనము చేసే ఆరాధనల వల్ల ఆయన మహిమ పొందినప్పుడు, ఆయన సంతోషించినప్పుడు, ఆయన సంతోషము అధికమైతే వాగ్దానాలు మనకు మరింత అధికమవుతాయి. పరలోకమందు దాచబడి ఉన్నటువంటి, పరలోకమందు ఉంచబడినటువంటి ఆ సంపద భూమి మీదకి రావడానికి ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయనను నిత్యము మనము సంతోషపరచడానికి, ఆయనను మహింపరచడానికి, ఆయనను ఘనపరచడానికి, ఆయనకు కీర్తి మహిమ స్తోత్రములు నిత్యము మన ద్వారా కలగాలని ప్రభు వేకళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. మనమేమో ఆయన ఇంతగా మనము ఆలోచన చేయం. నా బిడ్డ ఆదివారమైన నువ్వు వచ్చి నన్ను పరిశుద్ధంగా ఆరాధిస్తుందేమో, లేక గురువారం వచ్చి నా బిడ్డ వాక్యం వింటుందేమో అని ఆయన ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. కానీ మనకు భూసంబంధమైనటువంటి, జీవన సంబంధమైనటువంటి కొన్ని పనులు, అడ్డలు, అభ్యంతరాలు, ఆటంకాలు ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. కానీ ఇవన్నిటినీ అధిగమించి, వీటన్నిటిని విడిచిపెట్టని కాదు, వీటన్నిటినీ అధిగమించి మరింత సమయాన్ని కేటాయించుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని వాక్యము విని నేర్చుకొని తెలుసుకొని ఆయన ఏమై ఉన్నాడో అన్న సంగతి క్లుప్తంగా మనకు తెలియాలి. ఆయన మనకు తెలియకపోతే మనం ఆరాధించలేము. ఆయన మహిమ, ఆయన ప్రభావం మనము గ్రహించలేకపోతే ఆయనను మనం పూజించలేము. ముందుగా ఆయన మహాత్మ్యము, ఆయన ప్రభావము, ఆయన ఆధిపత్యము, అధికారం. ఆయన శ్రీమంతుడు కదా. ఆయన వేవేల పరిశుద్ధ దూత గణంబుల చేత నిత్యము పూజించబడుతున్నవాడు. ఆయనకు కొరత ఏదీ లేదు. ఆయన చేజేతులారా సృజింపబడిన మానవ జాతి నశించిపోకూడదని దుష్టకాలమున లేక అంత్య దినాలలో, అపాయకరమైనటువంటి దినాల్లో ఇక ఈ ప్రపంచము కాలము సంపూర్ణమవుతున్నది కనుక ఇక ఉన్నటువంటి మానవులందరూ నిత్య నాశనానికి వెళ్ళడం ఇష్టం లేక తన ప్రియ కుమారుడైన క్రీస్తును పంపించి ఆయనను కలువరిలో బలియాగము చేసి ఆయన చిందించిన రక్తధారల చేత నిన్ను నన్ను కొని పరిశుద్ధులుగా తీర్చాడు. సహోదరులుగా చేసి ఆత్మ సంబంధులం, మన సహోదరులం, మనం అందరం ఆత్మ బంధుత్వము కలిగినటువంటి వారు. అలాంటి మనము దైవ చిత్తాన్ని ఎరగకుండా దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించకుండా ఆయనను పూజించుట ఎంత మటుకు న్యాయమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది చూడండి. అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29లో ఒక మాట మనము చూడవచ్చు. 4:29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడట? మన నోటి మాటలను బట్టి. నోటి మాటలను బట్టి మాట తీరు మార్చుకోవాలి.
ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నాము, ఒకప్పుడు చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు పాపములో ఉన్నాము. పాపములో నుండి పరిశుద్ధతలోనికి, ప్రభువులోనికి, జీవము గల దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నోరు. యాకోబు భక్తుడు కూడా ఒక మాట అంటాడు, నోరు ఒకటే కదా, ఆ నోటితోనే ప్రభువును స్తుతిస్తాం, ఆ నోటితోనే తన సహోదరుని ద్వేషిస్తాం. ఒక బుగ్గలో నుండి, ఒక నీటి బుగ్గలో నుండి చేదు నీరును మంచి నీరును వస్తాయా? రావు. అది సాదృశ్యం చెప్పాడు. ఒక ఊట, నీటి ఊటలో నుండి చేదుగా ఉంటాయా? చేదుగా ఉంటే చేదుగానే ఉండాలా, లేక మధురంగా ఉంటే మధురంగానే ఉండాలి. ఒకవైపు మధురము, ఒకవైపు చేదు ఉండవు కదా. అలాగుననే నీ నోరు, నా నోరు, మాట్లాడే సంభాషణ నేర్చుకోవాలి. మనం మాట తీరు మార్చుకోవాలి. మాట తీరు మార్చుకోకపోతే ప్రయోజనం లేదు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్ముడు సున్నితమైనటువంటి వ్యక్తి. చిన్న పిల్లల కంటే ఇంకా మృదువైనటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలంటే మనలో ఎంత అణుకువ, ఎంత మెలకువ, ఎంత జ్ఞానము, ఎంత మృదువైన మాటలు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడే. అతిగా మాట్లాడినా కూడా పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, ఎక్కువగా మాట్లాడినా దుఃఖపడతాడు. తగుమాత్రము సంభాషణ. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను అని ప్రభువు అన్నాడు. మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఎక్కువగా మనము మాట్లాడటం వలన కూడా ఏం ప్రయోజనము లేదు. విస్తారమైన మాటల వలన దోషముండక మానదని సామెతల్లో. విస్తారమైన మాటల్లో ఏముంటుందట? దోషం తప్పకుండా ఉంటుంది. ఇద్దరు మనుషులు విస్తారంగా మాట్లాడుతున్నాడంటే మూడో మనిషి, నాలుగో మనిషి ఖచ్చితంగా వారిని సనుక్కోక తప్పదు. సనుక్కుంటాం. అందుకే కొద్దిగా సందర్భాన్ని బట్టి, సబ్జెక్ట్ను బట్టి అంతవరకే. మరీ లోతుగా పోతే మూడో వ్యక్తి వస్తాడు. మూడో వ్యక్తి వస్తే అది సనుగవుతుంది. అది దేవుని దృష్టిలో నేరం అవుతుంది, పాపం అవుతుంది. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఇలాగూ మనము మెళకువగలిగి జ్ఞానము కలిగి ఉండుట ఎంతైనా మంచిది. 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆ పరిశుద్ధతలో చూడండి ఎంత మెళకువ కలిగి మనము జీవించాలనో దేవుని వాక్యం ద్వారా మనము రాత్రి గ్రహిస్తూ ఉన్నాం. తర్వాత రెండోదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం, 16, 15. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 16, 15. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఇక్కడ ఒక కుటుంబం ఉన్నది. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకున్నారట. అలాగుననే ఈ పిబే కెంక్రేలో సంఘములో ఉన్న పరిచారకురాలు, ఈమె కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తాను అప్పగించుకున్నది. అప్పగించుకోవడం అంటే ఏదో సమయం ఉన్నప్పుడు వచ్చి చేసి వంటపరిచయం చేయడం కాదు. సమయం ఉన్నప్పుడల్లా వచ్చి కసు ఊడ్చడం కాదు. సమయం ఉన్నప్పుడల్లా, నీకు సమయం దొరికినప్పుడల్లా వచ్చి చేయడం కాదు. అప్పగించుకోవడం. కుటుంబంలో పనులన్నీ చక్కబెట్టాలి. సంఘంలో ఏ టైంలో ఏం పని చేయాలి, ఆ పని చేసే టైంలో ఆ పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లో 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ సంఘములో క్రమంగా ఆ పరిచర్య చేస్తే దాని ప్రతిఫలము పోదు. కొరింథీయులకు రాసిన పత్రికలోనే అక్కడనే 15వ అధ్యాయము
అక్కడ ఒక మాట ఉంది చూడండి, 58లో ప్రభునందు పడు ప్రయాస వ్యర్థం కాదని అనే మాట ఒక చోటు ఉంది. ఎక్కడ నా వచనం? 15:58 చదువునా? కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఒకవేళ ఇంటిలో తగ్గించుకొని దేవుని మందిరంలో చేస్తే ఆ పనికి తగిన ప్రయాస అది ఎప్పటికీ వ్యర్థం కాదు. అది వ్యర్థము కానే కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అట్లయితే ఈ రాత్రి మనము ఆలోచిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పగించుకున్నారు. అప్పగించుకోవాలి. పాటలు పాడుతున్నావా? 10 నిమిషాల ముందే వచ్చి సిద్ధపడు. అది నీవు అప్పగించుకున్న పరిచర్య. సంఘంలో ప్రార్థన చేస్తున్నావు, 10 నిమిషాల ముందు వచ్చి సిద్ధపడి ప్రార్థన చేయి. ఆరాధన సందేశం అందించడానికి నీవు సిద్ధపడ్డావా? అందించు. వాక్య పరిచర్య చేయడానికి నీవు సిద్ధపడి ఉన్నావా? అందించడానికి నీవు సిద్ధపడి అర్పించుకోవాలి. ప్రభువుకు అర్పించుకొనుట. ఇందులో ఇంకా లోతైన మాటలు మనము ఆలోచన చేయవచ్చు. అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదా అని కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు పౌలు. వారు అప్పగించుకున్నారు. పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి వారు అప్పగించుకున్నారు. ఈరోజు సంఘములో ఎంతో పని ఉంది. గతంలో సారు ఎన్నో మాటలు చెప్పారు. ఎవరైనా ఈ లోకాన్ని వదిలితే వారి యొక్క పరిచర్య నిమిత్తము అప్పగించుకోండి అని ఎంతోమందిని హెచ్చరించినాడు. కానీ ఒక్క సహోదరుడు కూడా, ఒక్క యవనస్తుడు కూడా ముందుకొచ్చి నేను ఫలానా పనిలో నేను సమర్పించుకుంటున్నాను ఏ వ్యక్తి కూడా ముందు కనపడలేదు. అంటే మన అందరము కూడా దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నాము, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాము? ఇది జీవము గల దేవుని సంఘమని, ఈ సంఘములో మన నడక, మన ఆలోచన, మన పరిచర్య, మన పాటలు, మన భక్తి ఎలా ఉంది అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. సంఘములో నీవు ఉన్నావంటే, ఒక సభ్యురాలుగా ఉన్నావంటే, ఒక సభ్యునిగా ఉన్నావంటే ఆమె పరిచర్యకు అప్పగించుకుంది. పరిశుద్ధులకు పరిచారము చేయడానికి కూడా అప్పగించుకుంది. ఒక్కరైనను అప్పగించుకున్నారు, మనసారా అప్పగించుకోవాలి. అప్పగించుకునే అనే పదము చాలా విలువైనది. దేవుని కొరకు అప్పగించుకుని ఇంకా మనము చూస్తూ వెళ్తే అనేకమైన వచనాలు ఉన్నాయి, కానీ సమయం కాబోతోంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకొని త్వరగా ముందుకు సాగుదాం. 6:10 హెబ్రీ పత్రిక 6:10లో మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు పరిచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూడండి, ఇక్కడ ఒకవేళ పరిచర్య చేస్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో, లేక భర్త ఇబ్బంది పడతాడో, భార్య ఇబ్బంది పడతాడో, పిల్లలు ఇబ్బంది పడతారు, అవన్నీ కూడా చేసుకుంటూ అధిక సమయాన్ని నీవు హెచ్చించుకొని దేవుని సన్నిధిలో పరిచర్యకి నీవు సమర్పించుకుంటే ఇక్కడ వచ్చే లాభం చూడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడా? మన రాబడికి ఎంత ఇస్తాడు? 10 అంతలు ఇస్తాడు. అదే దేవుడు చెప్పేది. మీరు ఒక్క విత్తనం భూమిలో వేస్తే 10 విత్తనాలు, 10వ భాగం మీరు ఇస్తే 100 రెట్లు, బస్తా భూమిలో విత్తితే 10 బస్తాలు. పాత నిబంధన వ్యవస్థలో మనం చూస్తాం కదా, వాళ్ళు మొదటి పనులు దేవుని సన్నిధికి యాజకుని వద్దకు తీసుకుని వచ్చేవాళ్ళు. ఈరోజు మనము ఈ దేహాన్ని దేవుని కొరకు సమర్పించుకోలేక, పరిచర్యకు సమర్పించుకోకుండా
వీలున్నప్పుడు వచ్చి, సమయం ఉన్నప్పుడు వచ్చి, కుదిరినప్పుడు వచ్చి, కుదరకపోతే రాకు. ఇలా ఉండడాన్ని బట్టి మనలను మనము విమర్శించుకుంటే మనము సహోదరులముగాము, పరిశుద్ధులముగాము, పరిచర్య చేయుటకు ఏమాత్రము యోగ్యులము కాము. దైవ చిత్తానుసారమైనటువంటి జీవిత విధానము లేకుండా పరిచర్య చేయడానికి ఎంత మాత్రం కూడా అర్హులు కారని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. మత్తయి సువార్తలో ప్రభువు ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. 10:40. 10వ అధ్యాయము 40 నుండి 42 వరకు ఉన్న భాగాన్ని మనం గమనించినప్పుడు, లేక 41, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిశువుడని ఎవడు ఈ చిన్నవారికి ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధులకు చేసే పరిచర్య, ఇందులో లోతుగా మనం ఆలోచన చేస్తే అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు బోధపడతాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏది చేసినా సంఘములో ఎవరిని కనికరించినా, ఎవరికి దాతృత్వ హృదయం కలిగి సహాయం చేసిన ఆ ప్రతిఫలము ప్రభువు 10 వారికి ఇస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఒక చోట, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పరలోకములో మనము ధనము కూర్చుకోవాలంటే, ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఆ ధనాన్ని మనం చూడాలంటే, భూలోకములో మన చెయ్యి చాచినప్పుడే. ఈ పిబే ఆమె అనేకులకు సహాయురాలు, నాకు కూడా సహాయురాలు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంతమందికి సహాయం చేసిందో తల్లి. తన కష్టార్జితం తిరిగి వ్యాపారం చేసి తన కష్టార్జితంలో అనేకులను ఆదుకున్నది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అనే మాటలు. యోహాను సువార్త 3వ అధ్యాయము మాట చదువుకొని ముగింపు చేసుకుందాం. యోహాను పత్రికల్లో 3వ పత్రిక 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనము సత్యమునకు సహాయకులమైనట్టు అవునట్టు అటివారికి ఉపకారము చేయు బద్ధులమై ఉన్నాము. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అటివారికి ఉపకారము చేయు బద్ధులమై ఉన్నామని 3వ పత్రికలో యోహాను రాస్తున్నాడు. ప్రియుడా, 5వ వచనం, ప్రియుడా, వారు పరదేశులను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. చూడండి ఎంత మంచి మాట. ప్రియుడా, ప్రియుని స్థాయిలోనికి వెళ్ళాడు, హెచ్చైన పిలుపులోని. ప్రియుడా, సహోదరులు ఉన్న వారికి నీవు చేసినట్టుదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. విశ్వాసులు, మనమందరము విశ్వాసులు, పరిశుద్ధులము, సహోదరులము. ఉపచార్యములు, ఉపకారములు లేక సహాయములు మనందరము కూడా మెళుకువ కలిగి ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. మత్తయి సువార్త 6:20. 6:20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ప్రభువైన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో
చెప్పినటువంటి అనేక సంగతులలో ఇది కూడా ఒక సంగతి. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనండి. ధనము సంఘము కొరకు, సహోదరుల కొరకు, పరిశుద్ధుల కొరకు, సేవకుల కొరకు చేయదగినంత చేసి, చేయవలసినంత ప్రార్థన చేసి, చేయవలసినంత పరిచర్య చేసి, ఉన్నదానిలో చేయి చాచినటువంటి వారికి పరలోకములో ధనము కూర్చబడుతుంది. ఈ పిబే చేసినటువంటి పరిచర్య చాలా విలువైనది. ఆమె అనేక విషయాల్లో ఆమె దైవజనునికి ఎంతో దగ్గరగా ఆమె జీవించింది. ఆమె సంఘ పరిచారకురాలుగాను, పరిశుద్ధురాలుగాను, ఆమె సహాయము చేయడంలో వెనుదిరగనిదిగా ఆమె జీవితము. నిజానికి దైవభక్తి విషయములో ఆమె ప్రభువుకు దగ్గరగా చేరి అన్ని విషయాలలో ఆమె ప్రభునామానికి మహిమకరంగాను, ప్రభువును ఘనపరుస్తూ తాను చేయుచున్నటువంటి క్రియల వలన, తాను చేయవలసిన పరిచర్య వలన ప్రభు ఎంతగానో ఆమెను బట్టి మహిమ పొంది ఉంటాడు. అలాగనే సంఘముగా ఉన్నటువంటి మనము సంఘములో పరిచర్యలో లేక ప్రతి విధమైన పరిచర్యలో మన జీవితాలను దైవవాక్యం ద్వారా మనము కట్టుకొని, లోపాలను సరిచేసుకొని, సరిదిద్దుకొని, క్రమపరచబడి ఏ పరిచర్యకు సమర్పించుకోవాలనో ఆ పరిచర్యకు సమర్పించుకొని ఆ పనిలో విరామము లేకుండా ముందుకు సాగిపోవడం వల్ల దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక ఇలాగో విన్న మాటలు దేవుడు మన వినికిడిలో